Hi, my name is Gautam, and I actually stay in Markajgir itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Markajgiri, and doctor name is like Nageswar Rao, and the clinic name is Neocare Homeopathy. నమస్కారం, వెల్కమ్ టు టారో గైడెన్స్. ఈరోజు మనం ఏ రాశుల వారికి ఈ సంవత్సరం 2024లో జరిగే డిఫికల్టీస్ లేదా వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని, మీరు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అంటే బిజినెస్ రంగంలో ఉన్న వారికి, జాబ్ చేస్తున్న వారికి, స్టూడెంట్స్కి, టీచర్స్కి, పేరెంట్స్తో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు పిల్లలతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఏంటి, మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయబోతున్నారు ఈ సంవత్సరం, మనం అది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. అంటే కుంభరాశి వారు ఈ సంవత్సరం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఫస్ట్ జాబ్ సెక్టార్లో చూసుకుంటే ది హెర్మెట్. అంటే జాబ్ సెక్టార్లో కుంభరాశి వారు అలానే ఒక లూప్లో వాళ్ళే లోకంలో ఉండే అవకాశం ఉంది. సో మీరు జాబ్ సెక్టార్లో జాబ్ చేస్తున్నారంటే మీరు బాగా సోషల్ అవ్వటం ఇంపార్టెంట్. అలా అవ్వకపోతే మీలో మీరే మదన పడుతూ, మీరు చెప్పాలనుకుంది, మీకు హెల్ప్ కావాలన్నా మీకు దొరకపోవటం. సో మీరు ఎక్కువగా సోషల్గా అవ్వటం, అందరితో కలవటం, లేదా ఎవరికైనా హెల్ప్ కావాలి మీ సాయం మీరు చేయటం, మీకే హెల్ప్ కావాలి ఒకరిని అడగటం, అప్రోచ్ అయ్యి అడగటం, ఇలాంటివి చేయాలి. లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు జాబ్ పరంగా. ఇప్పుడు బిజినెస్ చేస్తున్న వారి గురించి చూసుకున్నట్టయితే 6 of Cups, 6 of Swords, 6 of Swords. సో ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళ గురించి చూసుకున్నట్టయితే చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా బిజినెస్ అనేది చేయాలి. అంటే మీరు ఆల్రెడీ చేసేసిన మిస్టేక్స్ వల్ల మీరు చాలా దెబ్బతిన్నారు. వాటి నుంచి ఇంకా కోలుకోవాలి మీరు. ఇంకా దాని నుంచి రికవరీ అవ్వలేదు మీరు. అంటే ఇంకా అలానే ఒక స్టక్ అయిపోయి అదే మూడ్లో, అదే లాస్లో, అదే మైండ్ సెట్లో ఉన్నారు. దాని నుంచి మీరు బయటికి రావాలి. లేకపోతే ఇంకా ఈ పెయిన్, ఈ సఫరింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. సో మీరు ఆ విషయం ఉంటే, ఏదైనా ఇష్యూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందంటే దాని గురించి ఏదో ఒక సొల్యూషన్ వెతకటం తప్ప, దాన్ని అలా పట్టించుకోకుండా దానిలోనే ఉండటం వల్ల మీకు బిజినెస్లో ఎలాంటి డెవలప్మెంట్ ఉండదు. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడతారు, మెంటల్గా ఇబ్బంది పడతారు, ఫ్యామిలీ పరంగా ఇబ్బంది పడతారు. సో ఓవరాల్గా మీరు చాలా కేర్ఫుల్గా, జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా వెహికల్కి సంబంధించిన ఇష్యూస్ కూడా బిజినెస్ చేస్తున్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. మీ వెహికల్స్, కార్ అయితే కార్, బైక్ అయితే బైక్, వాట్ ఎవర్ యూ హ్యావ్, దానివల్ల మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో కొద్దిగా కేర్ఫుల్గా ఉంటే వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫ్రెండ్స్ ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే నైట్ ఆఫ్ కప్స్. అంటే ఇక్కడ ఫ్రెండ్స్ ద్వారా ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు మీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మీ ఫ్రెండ్స్. అది చేయకపోవటం వల్ల, లేదంటే మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, అది మీకు దొరకదు. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవి జరగవు. దానివల్ల ఒక మిస్అండర్స్టాండింగు, ఒక రాంగ్ ఇంప్రెషను ఆర్ రియలైజేషన్ జరిగే అవకాశం ఉంది. అంటే కొన్ని విధాలుగా మంచి జరుగుతుంది, కొన్ని విధాలుగా చెడుగా జరుగుతున్నట్టే ఇది. సో ఏ విషయం ఏంటి అని తెలుస్తుంది మీకు క్లారిటీగా, లేకపోతే అలా ఉండదన్నమాట. సో చాలా కేర్ఫుల్గా ఉండటం, అసలు ఏం జరుగుతుంది అవేర్ అవటం, కాన్షియస్గా ఉండటం వెరీ ఇంపార్టెంట్. నైబర్స్ ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే 7 of Swords. అంటే నైబర్స్ చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా మీ నుంచి ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటారు. మీ నుంచి ఏదో ఒకటి తీసుకుందాం, మీ నుంచి ఏమొస్తే అది మళ్ళీ లాక్కుందాం, తీసేసుకుందాం, ఒకటి ఫ్రీగా వస్తుంది అది తీసేసుకుందాం, ఏదో అయినా మీ నుంచి ఎప్పుడు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి తీసుకుందాం మీ దగ్గర నుంచి, ఇద్దామనే భావన ఉండదు. తీసుకుందాం, ఉచితంగా వస్తుంది తీసేసుకుందాం, ఇలాంటి కైండ్ ఆఫ్ బిహేవియర్ మీ నైబర్స్ దగ్గర నుంచి మీరు చూసే అవకాశం ఉంది.
అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కజిన్స్, సిబ్లింగ్స్, వీళ్ళ ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే 6 ఆఫ్ వాండ్స్. అంటే ఇక్కడ కజిన్స్, సిస్టర్స్ వీళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎప్పుడు మనతోనే ఉంటాం. అంటే మనకున్న ఒక ప్రైవసీ ఉంటుంది, మనకున్న ఒక విషయం ఉంటుంది, అది మీకు దొరకపోవచ్చు. ఒక ఎలోన్ టైం కానీ, ఒక ప్రైవేట్ టైం కానీ మీకు దొరకపోవచ్చు. ఎప్పుడు మీరు సరౌండెడ్, ఎప్పుడు మీ ఫాలో అవుతూ, ఎప్పుడు మీతో, అంటే అది ఒక రకమైన ప్రొటెక్షన్ కూడా అవ్వచ్చు. కానీ స్టిల్ అది కొన్నిసార్లు మీ పర్సనల్ టైంని, పర్సనల్ స్పేస్ని కూడా చెరిపేస్తుంది. సో చాలా జాగ్రత్తగా మీ పర్సనల్ స్పేస్ ఏంటి అనేది వాళ్ళకి తెలియజేయటం వెరీ ఇంపార్టెంట్. ఇది నా టైము, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. ఇలాంటి కొన్ని కన్వర్జేషన్, ఎప్పుడైనా ఒక రిలేషన్షిప్లో కన్వర్జేషన్ చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత ప్రాబ్లంలో ఉన్నా మనం ఒక కన్వర్జేషన్ చేసామంటే ఒక ప్రాపర్గా విషయం జరుగుతుంది, లేదంటే చాలా ఇబ్బంది పడతాం. రిలేటివ్స్ ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే 5 ఆఫ్ పెంటికల్స్. అంటే ఇక్కడ రిలేటివ్స్ మనకు ఒక ఇష్యూ ఏదో వచ్చి ఉంటుంది, మీకు ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని మీ రిలేటివ్స్తో షేర్ చేసుకుని వాళ్ళ నుంచి హెల్ప్ అడుగుతుంటే వాళ్ళు హెల్ప్ చేయరు. ఏదో చేస్తున్నామని నాటకాలు ఆడొచ్చు, కానీ నిజంగా అయితే వాళ్ళు స్వచ్ఛందంగా హెల్ప్ చేయరు అన్నమాట మీకు. అది మీరు ఈ సంవత్సరం ఫేస్ చేసిన ప్రాబ్లం. అంటే వాళ్ళు చేసిన పైపైనే కానీ పూర్తి స్థాయిలో జరిగే అవకాశమే లేదు. అంతేకాకుండా మీరు కూడా అడగడానికి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీ ఫ్యామిలీ వల్ల, మీ రిలేటివ్స్ వల్ల కొన్ని డిసీజెస్, కొన్ని హెల్త్ ఇష్యూస్, యాక్సిడెంట్స్ ఇలాంటివి కూడా జరిగే అవకాశం మీకుంది. సో చాలా కేర్ఫుల్గా ఏదైనా ట్రిప్స్కి వెళ్తున్నా ఫ్యామిలీ అందరితో కలిసి చాలా కేర్ఫుల్గా ఉంటాం, కాషియస్గా ఉంటాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే 2 ఆఫ్ వాండ్స్. అంటే ఇక్కడ ఇప్పుడు దాకా ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు, బాగానే ఉంది. కానీ మీరు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మీ కపుల్స్ మధ్య ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎక్కువగా మీరు ట్రావెలింగ్ చేయటం వల్ల, అంటే ఒక ట్రిప్కి వెళ్ళటము, ఒక టూర్ చేయటము, ఒక హాలిడే తీసుకొని అలా ట్రిప్ చేసి ఏదన్నా నార్త్ సౌత్ వెళ్ళి రావటం, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి రావటం వల్ల మీ రిలేషన్షిప్ బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో ఒకవేళ ఇలాంటి ఒక ట్రిప్స్ అనేది మీరు వేయకపోతే ఈ సంవత్సరం మీ రిలేషన్షిప్ చాలా డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అలాంటివి జరగకుండా ఉండడానికి ఈ సంవత్సరం మీరు ఒక మంచి ట్రిప్ మీ పార్ట్నర్తో, మీ ఫ్యామిలీతో కలిసి వెళ్తే చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మీ మీద ఉంటుంది. అది పిల్లల ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే కింగ్ ఆఫ్ స్వార్డ్స్. అంటే ఇక్కడ పిల్లలు చాలా వరకు మొండి చేసేయటం, మారం చేయటం, ప్రతి చిన్న విషయానికి బాగా మన మీద ఎక్కువగా ఆల్వేస్ టాకింగ్, ఎప్పుడు దాని గురించి మాట్లాడటం. దీనివల్ల మీరు చాలా ఇరిటేట్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు బాగా మారం చేయటం వల్ల వాళ్ళకు ఒక రకమైన డిఫరెంట్ బిహేవియర్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఒక మారం చేసే టైప్ ఆఫ్ బిహేవియర్, అది కావాలంటే అది కావాల్సిందే, ఇంకా అది లేకపోతే ఏం లేదు నాకు లైఫ్లో అన్నట్టు బిహేవ్ చేస్తారు. ఇలాంటి బిహేవియర్ వల్ల కూడా వాళ్ళ క్యారెక్టర్ చాలా వరకు దెబ్బతింటుంది. సో చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా మీరు ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవటం ఇంపార్టెంట్. కేర్ఫుల్గా ఉండాలి మీరు పిల్లలతో. ఎందుకంటే అన్మ్యారీడ్ రిలేషన్షిప్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఇలాంటి వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే 5 ఆఫ్ వాండ్స్. అంటే ఇక్కడ ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్స్ జరిగే అవకాశం ఉంది మీ పార్ట్నర్తో, లేదంటే వాళ్ళ గురించి నిజం తెలిసి మీరు మోసపోయారని మీకు తెలుసుకునే అవకాశం ఉంది. మీరు వాళ్ళతో గొడవ పడే అవకాశం, కొట్టుకునే అవకాశం ఉంది, తిట్టుకునే అవకాశం ఉంది, లేదంటే గొడవలు ఎక్కువ ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సో ఏదన్నా రాంగ్ జరుగుతుంది, టాక్సిక్గా ఉంది మీ రిలేషన్షిప్ అనిపిస్తే ఇమ్మీడియట్గా మీరు దాని నుంచి బయటకు వచ్చేయటం వెరీ ఇంపార్టెంట్. లేదంటే చాలా సఫర్ అవుతారు మీరు. పేరెంట్స్ అండ్ టీచర్స్ ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే 6 ఆఫ్ పెంటికల్స్. అంటే మీకు అవసరమైనప్పుడు వాళ్ళు మీ దగ్గర ఉండరు, సహాయం చేయరు వాళ్ళు మీకు, వాళ్ళ నుంచి ఎలాంటి హెల్ప్ రాదు మీకు.
మీకు ఇప్పుడు సడన్గా అవసరం ఉంది, మీకు కొద్దిగా వాళ్ళు సపోర్ట్ ఫైనాన్షియల్గా ఆర్ మెంటల్గా సపోర్ట్ కావాలి, కానీ ఆ సపోర్ట్ దొరకదు మీకు. అంటే అవసరమైనప్పుడు దొరకదు అనమాట. సో దానివల్ల మీరు చాలా చాలా సఫర్ అవుతారు, మెంటల్గా బాగా స్ట్రెయిన్ అవుతారు, ఫిజికల్గా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారన్నమాట. సో ఇలాంటివి రకరకాల ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేసే అవకాశం ఈ సంవత్సరం చాలా ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండటం వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పిందంతా విన్నారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారో. రకరకాల ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఒకటే మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఒక్కరికే ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, పార్ట్నర్ ఉంటారు, పేరెంట్స్, టీచర్స్, సొసైటీ, నైబర్స్, అందరూ మీ అందరికీ ఉంటారు. ఇది ఒక్కొక్కరికి కాదు, ప్రతి ఒక్కరికి ఇవన్నీ వర్తిస్తాయి. సో ఎన్ని ప్రాబ్లమ్స్ మీరు ఒక్కళ్ళే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగా ఇదే రకమైన ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్ ఇవి. కానీ మీకు పర్సనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని విషయాలు ఉంటాయి, మీరు అందరితో డిస్కస్ చేయలేరు. అసలు ఎక్కడికి వెళ్ళినా మీకు దాని గురించి సమాధానం దొరకదు. అంటే అసలు ఎందుకు ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా దీనికి సమాధానం దొరకదు మీకు. ఆ ప్రశ్నగా ఉండిపోతుంది. ఇలాంటి విషయాలకి నేను మీకు టారో కార్డ్స్ యూస్ చేసుకొని కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అంటే మీకు ఎలాంటి ప్రశ్న ఉన్నా మీరు ఏదైనా అడగచ్చు, మీరు ఎలాంటి విషయం అడగచ్చు, జాబ్ గురించి అడగచ్చు, నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది అడగచ్చు, మీకు జాబ్ ఎప్పుడు వస్తుంది తెలుసుకోవచ్చు, 100% తెలుస్తుంది. మ్యారేజ్ గురించి తెలుసుకోవచ్చు, మీ లవ్ స్టోరీ గురించి తెలుసుకోవచ్చు, మీ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి తెలుసుకోవచ్చు, మీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ గురించి తెలుసుకోవచ్చు, హెల్త్ గురించి తెలుసుకోవచ్చు, ఎనీథింగ్. అసలు ఏ విషయం గురించైనా మీరు తెలుసుకోవచ్చు. మీకు డౌట్ ఉందా, అది సిల్లీ డౌట్ అయిన పర్లేదు, దాని గురించి సమాధానం నా దగ్గర దొరుకుతుంది మీకు. సో మీరు కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఇష్యూస్ ఉన్నా, టారో కార్డ్ అపాయింట్మెంట్ మీరు బుక్ చేసుకుంటే మీకు డెఫినెట్లీ అన్ని క్వశ్చన్స్కి క్లియర్ సొల్యూషన్ అనేది దొరుకుతాయి. సో కింద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే మీ అపాయింట్మెంట్ మీరు బుక్ చేసుకొని, మీ స్లాట్ మీరు బుక్ చేసుకొని మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు, లేకపోతే డైరెక్ట్గా నా ఆఫీస్కి వచ్చి కలిసి కంప్లీట్గా మీ సెషన్, మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు క్లియర్ కట్గా మీరు అడగచ్చు. 1/2 అవర్ సెషన్ ఉంటుంది, అన్లిమిటెడ్ క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ అయినా మీరు అడగచ్చు ఆ 1/2 అవర్ షార్ట్లో. సో మనం ఇలాంటిది ఒకటి ప్లాన్ చేసుకోండి, ఒక క్లారిటీ తీసుకోండి మైండ్, మీ లైఫ్ మీద ప్రాపర్గా డిసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.